చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ని మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసానిద్దామని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి చూస్తూ ఉన్నాం మనము ఏదైతే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా అక్కడ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ఫ్ బిల్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓట్ వేయడం జరిగింది. ముస్లిం పక్షపాతిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేంద్రంలో భాగమైనటువంటి టీడీపీ ఏదైతే ఎన్డీఏలో పార్ట్ అంటున్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి టీడీపీ వాళ్ళు మాలాగే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దీనికి అగెయిన్స్ట్గా పిటిషన్ వేయగలుగుతారని నేను టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. అలాగే రెండోది మనం చూసినట్టయితే ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్గా ఆ అమెండ్మెంట్ని వ్యతిరేకిస్తూ మరి మేము ఏదైతే ఓట్ చేస్తామో మనం చూసినట్టయితే ఇక్కడ మరి వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లు వేయించుకొని ఈరోజు ముస్లిం ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్తుందనేటువంటి ప్రశ్నని టీడీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాము.